నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ లేని ఇండియా మ్యాప్ ను ఇచ్చిన పీవీఎన్ మాధవ్ కి బుద్ధి లేదు. తీసుకునే నారా లోకేష్ పైన బుద్ధి ఉండాలిగా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజం. ఎక్సైజ్ శాఖ కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడంతో మందు సరఫరా విచ్చలవిడిగా జరుగుతోంది. తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. విద్యార్థులు బాగా చదువుకొని రాజకీయాల్లోకి రావాలి ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు. భద్రాచలం ఈవోపై దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్సీ కవిత. ఆంధ్రాలో కలిపిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్. తెలంగాణ లేని ఇండియా మ్యాప్ ను ఇచ్చిన పీవీఎన్ మాధవ్ కి బుద్ధి లేదు. తీసుకునే నారా లోకేష్ కు అయినా బుద్ధి ఉండాలిగా. నారా లోకేష్ కు ఏపీ బీజేపీ నాయకుడు పీవీఎన్ మాధవ్ బహుకరించిన ఇండియా మ్యాప్ లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలున్నాయి, కానీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లేదు. బీజేపీ టీడీపీ రెండు పార్టీలు తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మెప్పు కోసం, బీజేపీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. లేదంటే తెలంగాణ లేని ఇండియా మ్యాప్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకునేలా రేవంత్ రెడ్డి వ్యవహరించాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్. ఈ భారతదేశం మ్యాప్ లో గనక మీరు నిశితంగా కొంత జూమ్ చేసి గనక మీరు చూసినట్లయితే మిత్రులారా, దీంట్లో ఛత్తీస్గఢ్ కనబడుతుంది. కొత్తగా ఏర్పడ్డ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కనబడుతుంది, జార్ఖండ్ రాష్ట్రం కనబడుతుంది. కానీ 70 సంవత్సరాల పాటు నిరంతర పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత, ప్రజాస్వామిక ఉద్యమం తర్వాత, రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే ఘనమైనటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి, ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్ లో కనబడతలేదు. ఇచ్చేటాయనకు బుద్ధి లేదు, తీసుకునేటాయనకు కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఈజ్ దిస్ నాట్ అన్ ఇన్సల్ట్ టు తెలంగాణ? ఇవాళ బీజేపీ, తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేసినట్లు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ సోయి ఉన్నట్టయితే ఇవాళ అనవసరంగా ఛాలెంజ్లు విసురుతూ, లేనిపోని రచ్చ చేస్తూ, రవస చేస్తూ, ఇవాళ ప్రజలలో ఒక రకమైనటువంటి ఒక అనిశ్చితి, అశాంతికి కారకులవుతున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దయచేసి ఆలోచించాలా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసమో, లేకపోతే బీజేపీ మెప్పు కోసమో రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వ్యవహరించకుండా వీళ్లపైన చర్యలు చేపట్టాలా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాను. బండి సంజయ్ తెలంగాణ హితం కోసం ఎప్పుడూ మాట్లాడలేదు. నేడు నేరుగా తెలంగాణ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడైనా బండి సంజయ్ నోరు తెరవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్. బండి సంజయ్ గారు నిరంతరంగా ఆయన కేసీఆర్ గారి పైన అక్కస్తో కావచ్చు, కేటీఆర్ గారి పైన అక్కస్తో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీపై అక్కస్తో కావచ్చు, తెలంగాణ హితం కోసం ఆయన గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినాడు, ఇవాళ మళ్ళా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తా ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఏనాడైనా నోరు విప్పి తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి ఒక కష్టం గురించి, నష్టం గురించి, లేకపోతే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ఒక దోపిడీ గురించి కానీ, రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఎప్పుడు కూడా పార్లమెంట్లో ప్రశ్నించిన పాపాన పోలేదు. నోరిప్పితే కేసీఆర్ గారి పైన దాడి చేసిండ్రు. అదే నోరు ఇవాళ ఒక్కసారి బండి సంజయ్ గారు తెలంగాణ కోసం నోరు విప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ అటాక్ ఆన్ తెలంగాణ. మీ పార్టీ సహచర నాయకుడైతే కావచ్చు మాధవ్ గారు, మీ ఎన్డీలో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ అయితే కావచ్చు, కానీ నా ప్రాంతం మీద దాడి జరుగుతూ ఉంది, నా సంస్కృతిని గుర్తించట్లేరు, నా రాజకీయ పటాన్ని గుర్తించట్లేరు. నువ్వు తెలంగాణ పైన దాడి చేస్తుంటే బండి సంజయ్ నిజంగా నికార్సైన తెలంగాణ బిడ్డ అయితే వీళ్ళిద్దరి పైన ప్రెస్ మీట్ పెట్టాలా. ఎంతైతే కసితోటి పసిబట్టినట్టుగా కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పైన దాడి చేస్తావో అదే దాడి కనుక ఇవాళ చేయకపోయినట్టయితే మీరు ఈ కుట్రలో, ఈ కుతంత్రంలో, తెలంగాణ అస్తిత్వాన్ని విధ్వంసం చేయటంలో మీరు కూడా భాగస్వాములు అని చెప్పని ఇవాళ
తెలంగాణ సమాజం ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి బండి సంజయ్ గారు మీరు కూడా మొద్దు నిద్ర లేవండి. కల్తీ కల్లు ఘటనలో 7గురికి కిడ్నీలు ఫెయిల్ అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఇప్పటికే కల్తీ కల్లు తాగి 6 మంది మృతి చెందారన్నారు. కల్లులో ఆల్పాజోమ్, క్లోరోఫామ్ వంటి డ్రగ్స్ కలిపారని ఎక్సైజ్ శాఖ కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడంతో మందు సరఫరా విచ్చలవిడిగా జరుగుతోందని అన్నారు. కల్లులో మందు కలిపే దుకాణాలను వెంటనే మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొన్న 6వ తారీఖు నాడు జరిగినటువంటి ఒక 3 డిఫరెంట్ టాడీ అవుట్లెట్స్లో తాగిన వాళ్లకు పాయిజనింగ్ అయ్యి అది అడల్టేటెడ్ టాడీ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక సమాచారం ప్రకారము అక్కడ వ్యక్తిని ఎవరైతే వెళ్ళారో అక్కడికి వాళ్ళు తాగిన తర్వాత అనధికారికంగా తెలిసింది 6గురు చనిపోవడం జరిగింది. ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో దాదాపు 31 మంది ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు. అందులో కొంతమంది ఐసీయూలో ఉన్నారు. 7గురికి కిడ్నీ ఫెయిల్ అయినాయి. వాళ్ళకి డయాలిసిస్ కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్లకు గ్యాస్ట్రోఎంట్రాలజీ సంబంధించినటువంటి ఒక ఏవైతే వాళ్ళకి ఇర్రెగ్యులర్ జరిగిందో ఇవన్నీ కూడా ఈరోజు నిమ్స్ డాక్టర్లు వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా లోపల వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. కళ్ళులో మామూలు కళ్ళు చెట్ల మీద తీసుకుంటేనో అది పెద్ద పాయిజన్స్ కాదు, అడల్టరేటెడ్ అయితేనే ప్రావిజన్స్ చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు. దీంట్లో కలిపింది మందు అంటే ఎన్డీపీఎస్ కింద వచ్చేటటువంటి ఒక సైకోట్రాపిక్ సబ్స్టెన్స్, కంట్రోల్డ్ సబ్స్టెన్స్, డైజోఫామ్, అల్ఫ్రదమా, క్లోరోఫిల్ లాంటి ఒక ఏవైతే డ్రగ్స్ ఉంటాయో దానికి కలిపి అక్కడ సప్లై చేయడం జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. 1 బాటిల్ 2 బాటిల్ తాగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయినాయి. అంటే ఎంత సీరియస్గా మందు కలిపి ఉండొచ్చు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎక్సైజ్ డిపార్ట్మెంటు కుమ్మక్కై కాంట్రాక్టర్స్తోని ఈ యొక్క మందు సప్లై విచ్చలవిడిగా జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. జనరల్ స్టోర్స్లో దొరికేటటువంటి ఒక ఏవైతే వస్తువులు అనేది దొరుకుతూ ఉన్నాయి ఇవన్నీ కిరాణా దుకాణాల్లో. ఇది ఒక ఇన్సిడెంట్, ఈ యొక్క సంఘటన ఈరోజే కాదు, 6వ తారీఖు కన్నా ముందు కూడా వికారాబాద్లో జరిగింది, కామారెడ్డిలో జరిగింది, మరి అనేక ప్రాంతాలు జరిగినాయి. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటికి రావట్లేదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, కల్తీ మందు కలిపేటటువంటి ఒక ఏవైతే దుకాణాలు ఉంటాయో దాన్ని వెంటనే మూసివేయాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రోజు తనిఖీ చేసి ఏ విధంగా వీళ్ళు కళ్ళు అమ్ముతున్నారా, కళ్ళు కలుపుతున్నారా అనే విషయం కూడా వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్లకు మా తరపు నుంచి మేము ప్రగాఢమైన సంతాపం తెలుపుతున్నాం. డాక్టర్లు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇంకా సీరియస్గా ఉన్నారు. 31 మంది ఇక్కడ ఒకటే హాస్పిటల్లో ఉన్నారంటే ఇంకా చాలా చోట చాలామంది వాళ్ళు ప్రైవేట్గా వేరే చోట కూడా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇది హైదరాబాద్ నగరంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక ఏదైతే సంఘటన ఉందో ఇది చాలా పెద్ద సంఘటన. దీని పట్ల ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి ఇటువంటి ఒక సంఘటన జరగకుండా విద్యార్థులు బాగా చదువుకొని రాజకీయాల్లోకి రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. శ్రీ సత్యసాయి డి కొత్త చెరువులో సీఎం విద్యార్థులతో ముచ్చటించారు. నాయకులు అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారని అని అడగ్గా విద్యార్థులు స్పందించలేదు. చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు చేసుకుంటే ఎలా, రాజకీయాలు జీవితాలను మారుస్తాయి. లోకేష్ చదువుని మంత్రి అయ్యాడు, విద్యారంగంలో మార్పులకు కృషి చేస్తున్నాడు అని సీఎం చంద్రబాబు తెలిపారు. మీ టీచర్ లేదా ఎవరు లేరా కారా రాజకీయ నాయకులు, ప్రజాసేవకులు గారా, ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి, మన జీవితాలు మారుస్తాయి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. 10 గంటల స్కూల్ స్టార్ట్ అయితే 10:30కు మీ అమ్మ నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది.
ఇప్పుడు డుమ్మా కొడతారు, ఇప్పుడు డుమ్మా కొట్టడానికి వీలు లేదు, అవునా కాదా? అది ఐ విష్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఆంధ్రాలో కలిపిన భద్రాచలం చుట్టుప్రక్కల 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. అన్యక్రాంతమవుతున్న ఏపీలోని 1000 ఎకరాల రాములవారి భూములను కాపాడాలన్నారు. దీనిపై మంత్రి తుమ్మల చొరవ తీసుకోవాలి. ఆంధ్రాలోని రామాలయ భూములను చూడడానికి వెళ్తే భద్రాచలం ఈవో రమాదేవిపై దాడి చేశారు. ఈవోపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామాలు దేవుని మాన్యాలు తెలంగాణకి ఇవ్వాలని చంద్రబాబుకు కూడా లేఖ రాస్తామని చెప్పారు. భద్రాచలం రాములవారి గుడి చుట్టుపక్కల ఒక 5 గ్రామాలు ఉంటాయి. ఆ 5 గ్రామాలు భయంకరమైన పరిస్థితులలో ఉన్నాయి. ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాయి. ముఖ్యంగా మన భద్రాచలం రాములవారి మాన్యం ఒక 1000 ఎకరాల భూమి కూడా ఆంధ్రాలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే జాగృతి తరఫున మేము డిమాండ్ చేసినాం. హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఇప్పుడు ఆ బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చినారు. 5 గ్రామాల వారిని కూడా కలుస్తాం. మరి అక్కడ రౌండ్ టేబుల్ పెట్టి మేము డిమాండ్ చేసినాం. ఇక్కడ తుమ్మల గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. 5 గ్రామాలు ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో కలపాలని కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే డిమాండ్ చేసింది. మరి ప్రభుత్వం దిగివచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా లెటర్ రాయడం జరిగింది, 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని. మరి ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నిన్న భద్రాచలం ఈవో రమాదేవి గారు ఆంధ్ర ప్రాంతంలో భూములను చూడడానికి పోతే ఆమె మీద దాడి చేయడం జరిగింది. మన తెలంగాణ ఆడబిడ్డ, ఒక బీసీ బిడ్డ రమాదేవి మీద మరి ఆంధ్రాలో దాడి జరగడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇదే వేదిక నుండి, ఇదే కొత్తగూడెం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము ఒక ఉత్తరం కూడా రాస్తా ఉన్నాము. అయ్యా, మీ దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలు, అందులో మా రాములవారి మాన్యాలు కూడా ఉన్నాయి, వాటిని తక్షణమే తెలంగాణకి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారిని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ నుండి ఒక ఉత్తరం కూడా చంద్రబాబు నాయుడు గారికి పంపబోతా ఉన్నాం. పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని సీఎం రంకెలు వేస్తున్నారు. మేం మహిళలందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు వస్తాం. మహిళలకు నెలకు 2500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దాం. ఎందుకు తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు పింఛన్లు పెంచడం లేదో చర్చిద్దాం. డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్న ముఖ్యమంత్రి గారు మీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోండి అన్నారు ఎమ్మెల్సీ కవిత. తమ్ముడు పవన్ గారు మాధవ్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. మరి జాగృతిలో నాయకుల కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని రంకెలేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నారు. వారిని నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే, మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి మేము మహిళలు అందరం కూడా వస్తాం. మీరు చర్చ పెట్టండి. ఎందుకు 2500 రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తా అన్నది ఇవ్వడం లేదో, ఎందుకు తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు 2000 నుంచి 4000 చేస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం. అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలేమో అమాయకులు కాదు. మీరు చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం. మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ నిర్ణయం తీసుకుని 42% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత. రాహుల్ గాంధీ గారు ఏమంటారు, దేశం మొత్తంలో జిస్కి జిత్ని ఆబాది ఉస్కి ఉత్ని ఇస్సేదారి అంటాడు ఆయన. అంటే మనమెంతో మనకంత వాటా ఉండాలని రాహుల్ గాంధీ గారు చెప్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే బీసీలు మేము పెట్టిన తప్పుడు లెక్కలకు 46% ఉన్నారు, కానీ 46% మేము రిజర్వేషన్ ఇయ్యం. ఎంత ఇస్తాం? మేము ఏదైతే 42 అన్నామో అదే ఇస్తామని చెప్పారు. సరే, ఏదో ఒకటే బాబు 42% ఇయ్యమని అందరం కూడా ఒప్పుకున్నాం. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి సంఘానికి సంబంధించి కూడా అన్న ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఆర్ కృష్ణయ్య లాంటి గారి పెద్దవాళ్లను, అనేక మంది జడ్జిలను సంప్రదించిన తర్వాత 42% ఇయ్యమని ఒప్పుకున్నాం. మరి ఒప్పుకుంటే బిల్లు పెట్టడం జరిగింది. అసెంబ్లీలో, కౌన్సిల్లో బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయినాక ఏం చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్? ఇమీడియట్ గా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలి, జీవో ఇవ్వాలి. జీవో ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని చెప్పి తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము 17వ తారీఖు నాడు ఈ నెలలో రైల్ రోకోకి పిలుపునిచ్చున్నాం. ఎందుకోసం? 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోతే ఊరుకోమని చెప్పి రైల్ రోకో ఇవ్వడం జరిగింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్తగూడెం వేదికగా మరొక మారు డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఇవాళ మీ కేబినెట్ మీటింగ్ ఉన్నది. ఈ మీటింగ్లో మీరు నిర్ణయం తీసుకోండి. తప్పకుండా 42% ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామని జీవో దియమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది తక్షణమే జరగాల్సిన విషయం. సీఎం రేవంత్ రెడ్డి బూతు పురాణం మీద మాజీ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ నాయకుడు శ్రవంత్ పోరెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణకు శని పట్టుకుంది, అందుకే ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇందిరాగాంధీని ఏమన్నా అంటే బట్టలిప్పి కొడతా అంటున్నాడు. ఎక్కడికి పోయినా సరే బట్టలిప్పి కొడతా అనే పదం వస్తోంది. ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం? ఇంకా 3 ఏళ్లే సమయం ఉంది. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ గెలవదు. రేవంత్ రెడ్డి బూతులు నచ్చకే నా ఇజ్జత్ పోయింది అని కాంగ్రెస్ పార్టీ నుండి నేను బయటకి వచ్చేశానని అన్నారు మాజీ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ నాయకుడు శ్రవంత్ పోరెడ్డి. మిత్రులారా, నా పేరు శ్రవంత్ పోరెడ్డి. నేను అమెరికాలో ఆస్టిన్లో ఉంటా. ఈ వీడియో నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారి భాష మీద చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశంతో ఇందిరాగాంధీ పెట్టుకుంది ఎక్కడ పోయిందో చూసినాం. అంటే చావుని హేళన చేయడం. ఓకే, రాజశేఖర్ రెడ్డి పౌరాలగుట్టలో పౌరమైండు, చనిపోయిన విధానాన్ని హేళన చేయడం. ఓకే, అంతే మొన్న ఎలక్షన్లో గెలిచినాక కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గెలిచినాక కూడా రాధాకృష్ణతోని ఆయన ఎక్కడ పోయిండో చూసినాం కదా, నవ్వుకుంటూ. ఓకే, ఇట్లాంటి ఆయన అసలు రాజకీయాలకే ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు. విధానాలు ఎన్నో వ్యతిరేకించవచ్చు. జైపాల్ రెడ్డి గారు కూడా ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీతో విభేదించి బయటకు వచ్చిండ్రు, మళ్ళీ తర్వాత జాయిన్ అయినరు. విధానాలలో ఎంత నాని వ్యతిరేకించవచ్చు, కానీ సావుని బాగా చచ్చిండు. ఓకే, చచ్చిపోయిన విధానాన్ని హేళన చేసేటోళ్ళు ముఖ్యమంత్రులు కావడం అని అంటే అది మన దౌర్భాగ్యమా ఏందో అర్థమవుతలేదు. మనకు ఏడనో మనము శని పట్టుకున్నది మనకి తెలంగాణకి. ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావడం అంటే శని పట్టుకున్నది. మొన్న జై సంవిధానం అంటే రాజ్యాంగం ప్రకారము ఆడ మీటింగ్లో పెట్టుకొని అదే ఇందిరాగాంధీని ఎవడన్నా ఏమన్నా అంటే బట్టలు ఇప్పు కొడతా. ఇందిరాగాంధీని ఎవడో ఏమనలేదు, పేరు ఎందుకు పెట్టినాం అనేసి అన్నారు. సరే, దాన్ని పేరు పెట్టాలంటే మీరు బట్టలు ఇప్పు కొడతా. నువ్వు రాజ్యాంగం అంటేనే అసలు ఓన్ కొట్టొద్దు. మాట్లాడితే చాలు బట్టలు ఇప్పుకూడదా. కాళ్ళ నిద్రపోయినా కానీ ఆయన ఇట్లా లేచి బట్టలు ఇప్పుకూడదా అంటారు కావచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరు ఇదేనా? మీ సిద్ధాంతాలు ఇవేనా? కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. అలా పనిచేసే వాళ్ళకి చెప్తున్నా, నెక్స్ట్ ఎలక్షన్స్ ఎట్లాగా మీరు గెలవరు. ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, ఆలోచించండి ఏం చేయాలనేది. ఇట్లాంటి నాయకుడినా మీరు ఏది అధికారంలోకి తీసుకురావడానికి, ముఖ్యమంత్రిని చేయడానికి మీరు పోరాడింది? ఆలోచించండి. ఓకే, ఏ సిద్ధాంతాల కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్నది? ఎట్లాంటి అయినా ముఖ్యమంత్రి అయిండు. బూతులు భయ్, నాకు బూతులు ఇష్టం అవన్నీ నచ్చగానే నేను నా ఇజ్జత్ పోతున్నా అనేసి బయటకు వచ్చిన. మీరు ఆలోచించుకోండి. 3 ఏళ్ళు ఉన్నది, మళ్ళా గెలవాలి. ఆలోచించుకొని ఏం చేయాలి. థ్యాంక్ యూ. ప్రెస్ క్లబ్లను క్లబ్బులతో పబ్బులతో పోల్చినందుకు జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. అనేక మంది మరి ఒక 10 మంది కలిసేటువంటి కలయిక కలిసినటువంటి క్లబ్బుని ఇవాళ పేకాడ క్లబ్బులాగా మాట్లాడి, పబ్బులాగా మాట్లాడి ఇవాళ జర్నలిస్టులని అవమానపరిచినటువంటి రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సోమాజిగూడ క్లబ్లో ఈ మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి సరిగ్గా ముఖ్యమంత్రి అయ్యే కంటే 20 రోజుల ముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయాన్ని మర్చిపోయిండు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మా ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని అవమానించడం అనేటువంటిది దుర్మార్గం. రేవంత్ రెడ్డికి ఒక లక్షణం ఉన్నది, ఏరు దాటగానే తప్ప ముంచేటువంటి లక్షణం ఉన్నది రేవంత్ రెడ్డికి. అందుకే ఆయన అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను నల్లమల బిడ్డను తొక్కుకుంటొచ్చి ముఖ్యమంత్రి అయినని. ఎస్, నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొక్కింది వాస్తవమే, నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొక్కింది వాస్తవమే, నువ్వు శ్రీధర్ బాబుని తొక్కుంటొచ్చింది వాస్తవమే, నువ్వు కాంగ్రెస్ జెండాలను మోసినటువంటి అనేక మంది నాయకులని, త్యాగాలు చేసినటువంటి నాయకులని నీ కుట్రలతోటి, నీ కుతంత్రాలతోటి తొక్కుకుంటొచ్చింది వాస్తవమే. కానీ చివరికి నీ మాట, నీ గొంతయి ప్రపంచానికి వినిపించినటువంటి జర్నలిస్టులను కూడా నేను తొక్కుతా అని చెప్పేసి మాట్లాడము, గతంలో మాట్లాడినాం. చివరికి వేదిక అయినటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని కూడా క్లబ్గా
మాట్లాడి అది ఒక పబ్బు క్లబ్గా మాట్లాడి అవమానపరచడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని ఎస్టీ జాన్స్ హై స్కూల్ మరియు జ్యోతి మోడల్ హై స్కూళ్లలో కన్జ్యూమర్ రైట్స్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ చైర్మన్ శ్రీ డాక్టర్ ఆర్ సాయి రమేష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ శ్రీ సోమ రామ్మోహన్, సౌత్ ఇండియా జాయింట్ సెక్రటరీ జి సవంతి, సౌత్ ఇండియా కోఆర్డినేటర్ జి నిశాంత్ గౌడ్, తెలంగాణ స్టేట్ డిప్యూటీ చైర్మన్ డి చంద్రశేఖర్, తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చిగుమల మౌనిక మరియు తెలంగాణ రాష్ట్ర సభ్యులు భార్గవి, కాచం రాము, సుధాకర్, అజయ్, కృష్ణకుమారి, కుమార్ సాగర్, సత్యనారాయణ, సతీష్ రాజ్ పాల్గొన్నారు. కన్స్యూమర్ రైట్స్ ఏంటి, మన రైట్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇందులో మన రైట్స్ చాలా ఉన్నాయి, కానీ మన రైట్స్ మనం ఉపయోగించుకోలేదు. అందుకోసం మీ అందరికీ 5 నిమిషాలు మీ టైం తీసుకొని మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. దానికోసం మా సాయి గౌడ్ గారు కూడా వైజాగ్ వచ్చారు, గారు గౌడ్ గారు అంతా వచ్చాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం. ఎందుకంటే పుస్తకం వేసే రాత్రి మోసాలే, అవునా? మోసాలు అవుతున్నాయి కదా, మనకు తెలియని మోసాలు ఎన్ని అవుతున్నాయి, లక్షల మోసాలు అవుతున్నాయి. అది తెలిసిన మోసాలు ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేది కొన్ని వేరే, కానీ మనకు తెలియని మోసాలు మాత్రం లక్షల మోసాలు అవుతున్నాయి. పొద్దుగా పల్లెపడి నుంచి రాత్రి వరకు మనం తినేది మనం వినియోగం అంటే మన కస్టమర్స్ మనం ఏ షాప్లో కొనాలన్నా ఏమన్నా చేశానని చాలా వరకు మోసాలు అవుతున్నాయి. మనం చూడట్లేదు. యాక్చువల్లీ ఎందుకు చూడట్లేదు? ఎందుకు చూడలేదు మీరు ఏమని చెప్తారా? స్టార్టింగ్ పొద్దున్న నుంచి రాత్రి వరకు అన్ని మోసాలు నడుస్తుంది. ఎందుకంటే ఎంఆర్పీ కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ లేని ఇండియా మ్యాప్ను ఇచ్చిన పీవీఎన్ మాధవ్కి బుద్ధి లేదు, తీసుకునే నారా లోకేష్ పైన బుద్ధి ఉండాలిగా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవంత్ ధ్వజం. ఎక్సైజ్ శాఖ కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడంతో మందు సరఫరా విచ్చలవిడిగా జరుగుతోంది. తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. విద్యార్థులు బాగా చదువుకొని రాజకీయాల్లోకి రావాలి, ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు. భద్రాచలం ఈవోపై దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్సీ కవిత. ఆంధ్రాలో కలిపిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.